హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? శరీరంపై ఉన్నటువంటి అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వేలకు వేలు ఖర్చు చేసి క్రీమ్ లాంటివి తెచ్చుకుంటూ ఉంటారు. వాటి వల్ల అప్పటికప్పుడు ఫలితం ఉన్నా సరే వాటిలో కెమికల్స్ ఉండడం వల్ల మన స్కిన్‌కి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంతేకాదండి, వేలకు వేలు మనం ఖర్చు చేయాల్సి కూడా వస్తుంది. అవి ఏమీ అవసరం లేకుండా సాధారణంగా మనకింట్లో మన వంటగదిలో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటే ఈ విధంగా ట్రై చేయండి. శరీరంపై ఉన్నటువంటి అవాంఛిత రోమాలన్నీ కూడా ఇట్టే ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. మరి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎలా తయారు చేసుకోవాలి ఏంటన్నది అర్థమవుతుంది. సో చాలామంది ముఖ్యంగా ముఖంపై ఉన్నటువంటి అన్‌వాంటెడ్ హెయిర్‌ని రిమూవ్ చేసుకోవడానికి సింపుల్ రెమెడీ చూయించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు కదండీ! సో ఇవాళ చూయించబోతున్నాను. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీరు కూడా రెడీ చేసుకోండి. 100% రిజల్ట్ ఉంటుంది. సో స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్‌ని మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే నేను అప్లోడ్ చేసేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు రావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. ఈ న్యాచురల్ క్రీమ్‌ని అప్లై చేసిన తర్వాత స్కిన్‌లో ఎలాంటి ఇచ్చింగ్ కానీ, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవండి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు. అన్నీ కూడా తరచూ మనం ఇంట్లో ఉపయోగించేటువంటి వస్తువులతోటి ఈ రెమెడీ రెడీ చేసుకోబోతున్నాం. సో వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేస్తూ చూస్తే అస్సలు అర్థమవ్వదండి. మరి లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేదిగా చూసేద్దాం. ఇందుకోసం ముందుగా ఒకటి ఎంప్టీ బౌల్ తీసుకోండి. ఇందులోకి వైట్ కలర్ టూత్‌పేస్ట్ తీసుకోవాలండి. కోల్గేటే అని కాదు, ఏ పేస్ట్ అయినా తీసుకోవచ్చు. కాకపోతే వైట్ కలర్ పేస్ట్ తీసుకోండి. సో ఇక ఇందులోకి ఈనో తీసుకోవాలండి. ఈనోలో ఫ్లేవర్స్ ఉంటాయి కదండి, ఏ ఫ్లేవర్ అయినా పర్లేదు. ఒక ప్యాకెట్ అంతా తీసుకుంటున్నానండి. ఇక ఇందులోకి ఒక చిటికెడంతా సాల్ట్ తీసుకోవాలండి. సాల్ట్ అన్‌వాంటెడ్ హెయిర్‌ని రిమూవ్ చేయడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుందండి. సో జుట్టు కుదుళ్లను బలహీనపరిచి జుట్టు రాలడానికి తోడ్పడుతుంది. సో చిటికెడంతా ఉప్పు తీసుకోండి. అలాగే ఇందులోకి మ్యాజికల్ పౌడర్ తీసుకుంటున్నానండి. ఈ పౌడర్ గురించి నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మళ్ళీ మీకు చెప్తూనే ఉంటే సోది చెప్తున్నావు అని అంటూ ఉంటారు. సో ఇదివరకు వీడియోలో నేను మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వారికైతే తెలిసే ఉంటుంది. సో ఈ మ్యాజికల్ పౌడర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ప్రత్యేకించి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. సో ఇక ఇందులోకి కొద్దిగంతా నేను ఇందాక చూయించాను కదండీ పటిక పొడి తీసుకోవాలి. ఈ పటిక పొడి, ఈ మ్యాజిక్ పౌడర్ ఇవన్నీ కూడాను అన్‌వాంటెడ్ హెయిర్‌ని రిమూవ్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తాయి. సో పటిక పొడి వచ్చే వరకు చిన్న స్పూన్ తోటి 2 స్పూన్ల వరకు తీసుకున్నానండి. నార్మల్ స్పూన్ అయితే 1 స్పూన్ పటిక పొడి అయితే సరిపోతుంది. స్ఫటిక్ అంటారు. ఇంగ్లీష్‌లో ఆలుమ్ అని పిలుస్తారు. అలాగే ఇందులోకి అరచెక్క నిమ్మరసం తీసుకోవాలండి. ఇక ఈ విధంగా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. స్టార్టింగ్‌లో నురగొస్తుందండి. తర్వాత నురగంతా పోయి క్రీమ్ మంచిగా రెడీ అవుతుంది. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. పటిక పొడి కాస్త బరగ్గా ఉంది కాబట్టి ఇదంతా నానాలండి. అలాగే పేస్ట్ ఇవన్నీ కూడా ఈనో అంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ ఇవన్నీ వేసాం కదండీ! సో అవి క్రిస్టల్స్ లాగా ఉంటాయి కాబట్టి మంచిగా అదంతా నాని స్మూత్ పేస్ట్‌గా రెడీ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేస్తూనే ఉండాలి. స్టార్టింగ్‌లో కాస్త నురగొచ్చినట్లుగా ఉంటుంది. తర్వాత ఆ నురగంతా పోయి క్రీమ్ రెడీ అవుతుందండి. ఇక ఇందులోకి నేను కొద్దిగంతా కాఫీ పౌడర్ తీసుకుంటున్నా. అది కూడా ఇన్‌స్టంట్ కాఫీ పౌడర్ అండి. ఎందుకు కాఫీ పౌడర్ అంటే సో స్కిన్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి కాఫీ పౌడర్ వల్ల. ఈ అన్‌వాంటెడ్ హెయిర్‌ని రిమూవ్ చేసిన తర్వాత కూడా స్కిన్ మంచి గ్లోయింగ్‌గా ఉండడానికని చెప్పి నేను ఇందులోకి కొద్దిగంతా బ్రూ కాఫీ పౌడర్ తీసుకుంటున్నా. మీరు కావాలంటే నెస్కేఫీ సన్‌రైజ్ కానీ, కాంటినెంటల్ కానీ వాటెవర్ మీకు ఏ కాఫీ పొడి అందుబాటుగా ఉంటే ఆ కాఫీ పొడిని ఇందులోకి మిక్స్ చేసుకోండి.
లేదనంటే స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే కొద్దిగా ఇందులోకి యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఫేస్ పైన, ముఖ్యంగా అప్పర్ లిప్ పైన ఉన్నటువంటి అన్‌వాంటెడ్ హెయిర్‌ని రిమూవ్ చేసిన తర్వాత స్కిన్ మంచి గ్లోయింగ్‌గా ఉంటుంది కాబట్టి నేను ఇందులోకి కాఫీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. సో మీరు లెగ్స్‌కి రిమూవ్ చేసుకోవాలనుకుంటూ ఉన్నట్లయితే కాఫీ పౌడర్‌ని స్కిప్ చేసేయండి. ఫేస్‌కి ఈ అన్‌వాంటెడ్ హెయిర్‌ని రిమూవ్ చేసుకోవాలనుకుంటూ ఉన్నట్లయితే కొద్దిగా అంత కాఫీ పొడిని యాడ్ చేసుకోండి. మీ ఇష్టం అండి, పూర్తిగా మీ ఆప్షన్. కాఫీ పొడి ఇన్‌స్టంట్‌గా స్కిన్‌ని వైట్ అండ్ బ్రైట్‌గా మార్చడానికి ఉపయోగపడుతుంది. సో అందుకని చెప్పి నేను కొద్దిగంత కాఫీ పౌడర్ యాడ్ చేశాను. మీరు కావాలంటే స్కిప్ చేసేయొచ్చు. ఇక ఈ కాఫీ పౌడర్ కూడా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి. మీకు ఏ కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. ఆల్రెడీ చాలామంది అడిగారు. సో చాలామంది కమెంట్ చేస్తున్నారండి, ఈ మధ్య వీడియోస్ కంటిన్యూగా అప్లోడ్ చేయట్లేదని చెప్పి. సో నాకు కాస్త జలుబు చేయడం వల్ల వీడియోస్ అనేవి చేయలేకపోయాను. సో ఇప్పటి నుంచి వీడియోస్ కంటిన్యూగా వస్తాయండి. మ్యాక్సిమం నేను వీడియోస్ చేశాను, ఒక 2-3 డేస్ మధ్యలో గ్యాప్ అలా వచ్చింది. సో కంటిన్యూగా వీడియోస్ అనేవి చేస్తాను. సో చూస్తూ ఉండండి. ఆఫ్టర్నూన్ ఒక వీడియో వస్తుంది అండ్ ఈవినింగ్ ఆర్ నైట్ ఒక వీడియో వస్తుంది. ఇక చూస్తున్నారు కదండి, ఈ విధంగా వస్తుందన్నమాట. బ్రూ కాఫీ ఇదంతా కూడాను మంచిగా మిక్స్ అయ్యి ఒక్క నిమిషం అలా పక్కన పెట్టేస్తే ఇంకాస్త డార్క్ కలర్‌లోకి చేంజ్ అవుతుంది. నురగంతా పోయి క్రీమ్ అనేది రెడీ అవుతుందండి. ఒక్క నిమిషం పాటు పక్కన పెట్టేసేయండి. ఇక లెగ్స్‌కా లేదంటే ఫేస్‌కి మనం ఎక్కడైతే ఈ అన్‌వాంటెడ్ హెయిర్‌ని రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ పట్టిక తీసుకొని పట్టిక పైన కొద్దిగంత రోజ్ వాటర్ వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. పట్టిక ముఖ్యంగా ఈ పట్టిక ఏంటంటే అన్‌వాంటెడ్ హెయిర్‌ని రిమూవ్ చేసి తిరిగి మళ్ళీ రాకుండా చేస్తుందనమాట. సో ఇది ఈ హెయిర్ అనేది సాఫ్ట్‌గా అవుతుంది. అప్పుడు మనం అప్లై చేసినటువంటి క్రీమ్ మంచిగా అబ్జర్వ్ చేసుకొని హెయిర్ ఈజీగా రిమూవ్ అవుతుందండి. పట్టిక పైన కొద్దిగంత రోజ్ వాటర్‌ని స్ప్రెడ్ చేసి ఈ విధంగా జెంటిల్‌గా మసాజ్ చేసిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్నటువంటి క్రీమ్‌ని డైరెక్ట్‌గా స్పూన్‌తో లేదంటే కాటన్ తోటి లేదంటే చేత్తోటి అప్లై చేసేయొచ్చండి, నో ప్రాబ్లమ్. ఇందులోనూ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేవి ఏవీ లేవండి. మరీ పలుచగా కాకుండా ఈ విధంగా స్ప్రెడ్ చేసేయండి స్పూన్‌తో కానీ లేదంటే కాటన్‌తో కానీ లేదంటే ఫింగర్స్‌తో కానీ. సో మీకు ఎగ్జాంపుల్‌కి చూపిస్తున్నాను చూడండి. ముందుగా ఖచ్చితంగా పట్టికతోటి రోజ్ వాటర్‌ని అప్లై చేసి మసాజ్ చేయండి. అలా చేయడం వల్ల ఏంటంటే హెయిర్ స్మూత్‌గా తయారవుతుందనమాట. తద్వారా మనం అప్లై చేసినటువంటి క్రీమ్ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. సో ఈ అన్‌వాంటెడ్ హెయిర్ అంతా కూడాను సాఫ్ట్‌గా తయారయ్యి ఎక్కడిదెక్కడే పటపట అంతా ఈ విధంగా రాలిపోతుందనమాట. సో ఇమ్మీడియేట్‌గా తుడిచొద్దండి. ఒక 5-6 నిమిషాలైనా అలా ఉంచాలనమాట. ఇవి ఇటుపక్క కాస్త డ్రై అవుతుంది చూడండి. సో మీరు కావాలంటే 10 నిమిషాలు ఉంచినా కూడా పర్లేదు, నో ప్రాబ్లమ్. ఇమ్మీడియేట్‌గా తుడిచేస్తే రిజల్ట్ అంతగా ఉండదండి. లైట్‌గా వస్తుంది హెయిర్. ఈ విధంగా పూర్తిగా హెయిర్ అంతా రిమూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా 10 నిమిషాలైనా ఉంచాలి. తర్వాత ఈ విధంగా కాటన్ కానీ లేదంటే టిష్యూ పేపర్ కానీ తీసుకొని ఆపోజిట్ డైరెక్షన్‌లో అంటే కింది నుంచి పైకి తుడచాలన్నమాట. మీరు వీడియోలో గమనిస్తే మీకు అర్థమవుతుంది. పైనుంచి కిందికి కాకుండా కింది నుంచి పైకి ఆపోజిట్ డైరెక్షన్‌లోనే తుడిచేసేయండి. తర్వాత ఈ విధంగా కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా తుడిచేసేయండి. ఇక ఈ విధంగా హెయిర్ అంతా రిమూవ్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఏదైతే అందుబాటుగా ఉంటుందో ఆ మాయిశ్చరైజింగ్ క్రీమ్‌ని కొద్దిగంత తీసుకొని హెయిర్ రిమూవ్ చేసిన చోట అప్లై చేసేయండి. సో వాటర్ తోటి క్లీన్ చేసేయండి. వాటర్‌తో క్లీన్ చేసి పొడి క్లాత్‌తో తుడిచిన తర్వాత కొద్దిగంత మన దగ్గర ఉన్నటువంటి బేబీ క్రీమ్స్ కానీ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ కానీ ఈ విధంగా అప్లై చేసి జెంటిల్‌గా మసాజ్ చేసేయండి. సో ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నేను అప్లోడ్ చేసేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయొచ్చు కదా. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. మీకు ఉపయోగపడేటువంటి వీడియోస్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.